సో హాయ్ గైస్. సో మన జీవితంలో నిజమైన హ్యాపీనెస్ మనకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే సో ఏదైతే మనం నచ్చిన పని చేస్తామో సో అది మాత్రం మనకు ఫుల్ హ్యాపీనెస్ తీసుకొస్తుంది. ఎందుకంటే సో కొంతమంది ఉంటారు సో వాళ్ళ ఇంటి పరిస్థితి వల్ల సో వాళ్ళకి నచ్చిన పని చేస్తుంటారు. అంటే ఆ పని చేస్తే కానీ వాళ్ళ ఇంటి కుటుంబం సో గడవదు. కాబట్టి అటువంటి వాళ్ళు చేస్తుంటారు. అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. కానీ కాకపోతే ఏదైతే మీకు నచ్చిన పని చేస్తారో సో ఆ పని మాత్రమే, ఆ పని కోసం మాత్రమే కష్టపడండి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే సో మీకు నచ్చని పని చేస్తే ఏమవుతుందంటే సో డబ్బు వస్తుంది, కాదని కాదు, కానీ మీరు జీవితంలో సక్సెస్ కాలేరు. సో ఏదైతే మీకు నచ్చిన పని చేస్తారో అది ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. సో మీకు అది సక్సెస్ కూడా 100% వస్తుంది. సో కాబట్టి జీవితంలో నచ్చని పని ఎప్పుడు చేయకండి. సో అది ఎట్లయినా ఎట్లా అంటే కొంతమందికి యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, కొంతమందికి సింగింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, సో కొంతమందికి బిజినెస్ అంటే ప్యాషన్ ఉంటుంది, సో కొంతమందికి జాబ్ అంటేనే ప్యాషన్ ఉంటుంది. సో అట్లా మీకు ఏది ఇష్టమో ఏది ప్యాషనో అది మాత్రమే చేయండి. సో ఎవరో చెప్పిండని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పిన జాబ్ మాత్రం చేయకండి, వేరే వాళ్ళు సో చెప్పింది చేయకండి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే సో జీవితంలో ఒకటి బాగా గుర్తుంచుకోండి. సో మీరు ఏదైతే చేస్తారో అది కన్సిస్టెన్సీగా సో ప్యాషన్ తోటి చేయండి. అప్పుడు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. సో ఏదో ఇప్పుడు మాత్రం అవసరం కోసం మాత్రం సో అంటే ఇప్పుడు ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ పోతే మాత్రం సో మీకు డబ్బు వస్తుంది, రాదని కాదు, కానీ జీవితంలో సక్సెస్ కాలేరు. అదొకటి చెప్తున్నా, గుర్తుంచుకోండి. సో మీకు ఏదైనా సో ఏదైతే మీకు ఇష్టమైన పని ఉంటుందో సో అది కష్టపడుతూ ప్యాషన్ తోటి చేయండి. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఇష్టం లేకపోయినా సరే డబ్బు కోసం పని చేస్తుంటారు. సో అలా చేస్తే ఏమవుతుందంటే జీవితంలో సక్సెస్ కాలేరు. ఎందుకంటే అది బలవంతంగా చేస్తారు కాబట్టి లైఫ్లో సక్సెస్ కాలేరు. డబ్బు వస్తుంది కానీ కాకపోతే సక్సెస్ కాలేరు. సో మీకు ఏదైతే ఇష్టమో సో అది ప్యాషన్ తోటి కష్టపడండి. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు లైఫ్లో కూడా హ్యాపీనెస్ ఉంటారు. సో అంటే సో మీకు డబ్బుతో పాటు జీవితంలో సక్సెస్ కూడా ఉంటుంది, సో హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి. సో ఎట్లంటే నాకు కంటెంట్ క్రియేషన్ అంటే ప్యాషన్. సో కాబట్టి నేను కంటెంట్ వీడియోలు వేస్తుంటా. సో నాకు హ్యాపీనెస్ కూడా వస్తుంది. సో నేను హ్యాపీ కూడా ఉంటున్నా. సో అట్లా మీకేది ఇష్టమో సో ఇష్టమైన పని మాత్రమే చేయండి. అఫ్కోర్స్ కొన్నిసార్లు మీకు సిచ్యువేషన్ వల్ల చేయాల్సి వస్తుంది, అప్పుడు చేయండి. బట్ తర్వాత మాత్రం మీకు ఏది ప్యాషనో అది మాత్రమే చేయండి. సో ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీకు మోటివేషన్ అందింది అనుకుంటే సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ ద్వారా తెలపండి. సో ఇటువంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. జై హింద్.